ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి నారా కుటుంబాల తరపున అభినందనలు చెబుతూ ఈరోజు వివిధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా అన్ని ప్రధాన పత్రికల్లోనూ ఆ ప్రకటన కనిపించింది. ఒక సాక్షి, ప్రజాశక్తి మినహా వార్త, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, అదేవిధంగా సూర్య, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలా అన్ని పత్రికల్లోనూ కూడా నందమూరి బాలకృష్ణకి అభినందనలు చెబుతూ ఉన్నటువంటి ప్రకటన అయితే వచ్చింది. ఈ ప్రకటనలో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, మనం చూస్తే ఈ ప్రకటనలో నందమూరి నారా కుటుంబ సభ్యులందరికి సంబంధించినటువంటి అంశాలని, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందులో కొంతమంది పేర్లు విస్మరించేశారు. నారా చంద్రబాబు నాయుడు, శ్రీమతి భువనేశ్వరి, బాలకృష్ణ బావ చెల్లెలు, నారా లోకేష్, శ్రీమతి బ్రాహ్మిణి దేవాంశ్, అల్లుడు, కూతురు, మనవడు, శ్రీమతి నందమూరి వసుంధరాదేవి, నందమూరి మోక్షజ్ఞ తారక రామతేజ భార్య, కుమారుడు, శ్రీ ముతుకుమిల్లి శ్రీభరత్, శ్రీమతి తేజస్విని ఆర్యవీర్ చిన్నల్లుడు, చిన్న కూతురు, మనవడు, నందమూరి జయకృష్ణ, శ్రీమతి పద్మజ, అదేవిధంగా శ్రీ నందమూరి సాయికృష్ణ, శ్రీమతి మాధవీమణి, నందమూరి హరికృష్ణ, శ్రీమతి లక్ష్మి, నందమూరి మోహనకృష్ణ, శ్రీమతి శాంతి, నందమూరి రామకృష్ణ, శ్రీమతి జయశ్రీ, నందమూరి జయశంకర కృష్ణ, శ్రీమతి శ్రీదేవి. వీళ్ళంతా సోదరులు, వారి భార్యలు. అదేవిధంగా శ్రీమతి గారపాటి లోకేశ్వరి, శ్రీ జ్ఞానేశ్వరరావు, శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి, శ్రీ వెంకటేశ్వరరావు, కీర్తిశేషులు ఉమామహేశ్వరి, శ్రీ కంఠమనేని శ్రీనివాస ప్రసాద్, సోదరీమణులు, అదేవిధంగా వారి బావలు, అంటే బాలకృష్ణ సిస్టర్స్ అండ్ ఆయన బావలు, వీళ్ళందరి పేర్లని ఇందులో ప్రస్తావించారు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఆయన్ని, ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి హరికృష్ణ కుమారుడు, ఆయన్ని కూడా పక్కన పెట్టేశారు. ఏంది కారణం? జూనియర్ ఎన్టీఆర్ని తమ కుటుంబంలో భాగస్వామిగా చూసేందుకు ఇప్పటికీ నారా నందమూరి కుటుంబాలు అంగీకరిస్తున్నట్టుగా లేదు. జూనియర్ ఎన్టీఆర్ సొంతంగానే తన చరిష్మాను చాటుకునేటువంటి రీతిలో ఇటీవల దేవరా లాంటి సినిమా సక్సెస్ కొట్టినప్పటికీ కూడా నారా నందమూరి కుటుంబాలు మాత్రం అతన్ని దూరం పెట్టడానికే ప్రయత్నిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ను కూడా కుటుంబంలో కలుపుకోవడానికి సిద్ధం కావడం లేదు అనేటువంటి అభిప్రాయానికి చాలామంది రావడానికి ఈరోజు అన్ని పత్రికల్లోనూ వచ్చినటువంటి ప్రకటన ఆస్కారం ఇస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలతో అలాంటివి చేశారా అన్నది కీలకమైనటువంటి విషయం. ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నారా నందమూరి కుటుంబాలు దగ్గరికి చేర్చుకోవడానికి, వారి కుటుంబంలో భాగస్వామిగా చేర్చుకునేందుకు అంగీకరించడం లేదు, సిద్ధపడడం లేదు అనే దానికి ఇది ఒక సంకేతంగా చాలామంది భావిస్తున్నారు. ఇటీవల మారుతున్నటువంటి అనేక రాజకీయ ఇతర అనేక కారణాల రీత్యా కూడా జూనియర్ ఎన్టీఆర్కి నారా లోకేష్కి మధ్య గ్యాప్ ఉంది, వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం లేదు, ఆయన కూడా పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. దాంతో ఈ వ్యవహారం మరోసారి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి బాలకృష్ణకి అవార్డు రాగానే, పద్మభూషణ్ అవార్డు ప్రకటించగానే బాలాబాబాయికి కంగ్రాట్స్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు, శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి, కుటుంబంలో భాగస్వామిగా ఈ ప్రకటనలో ఆయన పేరు ప్రస్తావించడానికి అంగీకరించినటువంటి పరిస్థితి రాలేదు. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఎలాంటి మార్పులకు ఆస్కారం ఇస్తుంది చూద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.